పేరు రాజు. మీ కొత్త యూట్యూబ్ ఛానల్ పని అందరికీ తెలుసు. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ పేపర్ పెన్ రెడీ అవ్వండి. ఈరోజు నేను చెప్పబోయేది ఏ వుల్ఫ్ మ్యాన్ ఇన్ ఏ విలేజ్. ఆ పార్ట్ 1 చూస్తాను, ఈ పార్ట్ 2 ఏ వుల్ఫ్ మ్యాన్ ఇన్ ఏ విలేజ్. అప్పుడు నేను పూర్ణమి దగ్గర ఆగిపోయాను. ఆ పూర్ణమి దగ్గర ఫుల్ మూన్ చూసి పొట్టినక్క, అంతే తెలుగులో పొట్టినక్క, హిందీలోని భేడియా అంటారు. ఆ భేడియా అయిపోయినాడు. ఈ రియల్ స్టోరీ. అప్పుడు భేడియా అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ కజన్ వాళ్ళ ఫ్రెండ్ కిటికీని విండో నుంచి చూస్తున్నారు. చూసిన తర్వాత వాళ్ళు షాక్ అయిపోయినారు. ఇది అంటే వుల్ఫ్ ఎలాగ అయిపోయినారని. వుల్ఫ్ అయిపోతే వాడు ఆ విండో నుంచే స్పీడ్గా వెళ్ళేసి విండో నుంచి బయటకు వచ్చేసి రోడ్ దగ్గరికి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతే ఆ పెరిగెట్టుకొని కొండల మీదకి, ఆ చెట్ల దగ్గరికి వెళ్ళిపోయి ఆ జంగల్లో వెళ్ళిన తర్వాత అదులోకి ఆ ఫ్రెండ్స్ కూడా అక్కడికి వచ్చారు. ఆ ఫ్రెండ్స్ కూడా అక్కడ చూస్తే వాళ్ళు ఒక బఫేలో తింటున్నారు. చంపేసి ఆ బఫేలో ఆడుతూనే ఇక్కడ ఒక వుల్ఫ్ బ్లాక్ కలర్ది ఎర్ర కొళ్ళు ఆకాశ చూస్తున్నది. అప్పుడు ఆ సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ అయితే అది పెరిగెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి తోలు చేసుకొని ఇక భయపడిపోయేసి రాత్రంతా కొనుక్కుంటా ఉన్నదంతా పొద్దున ఒళ్ళంతా రక్తం, నేను మూర్తి రక్తం కాడుతున్నది. మీరు వచ్చారు, నాకేం తెలియదు అన్నది. దాంతో బాహుబలి శక్తి వచ్చింది. తర్వాత ఇది వామిటింగ్, ఇక రెడ్ మీట్ తినింది. ఆ డాక్టర్ వచ్చింది. ఆ డాక్టర్ వస్తే ఒక ఇంజక్షన్ వేసింది. ఇంజక్షన్ వేస్తే అప్పుడు వద్దు అన్నారు. వద్దు అంతే అప్పుడు వేసిన తర్వాత ఆ రూపం చూసారు. వాళ్ళు బెడ్ ఎత్తేస్తారు. బెడ్ ఎత్తే అప్పుడు వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళేసి, అదే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కజిన్ రెస్టారెంట్కి వెళ్ళేసి చెప్పారు, మాట్లాడుకుంటున్నారు. దాని తర్వాత ఒకడు అరుణాచల్ ప్రదేశ్ అంటే ఏదైనా బిమారీ బాగా ఉన్నారు, ఏదైనా బిమారీ, ఏదైనా జ్వరం అనుకో, ఏదైనా ఉన్నా దెయ్యాలు పడినాం అనుకో, గాలి పట్టం అనుకో, ఏదైనా 1 సెకండ్లో తీసి పారేస్తుంది. దాని తర్వాత ఆ బాబా దగ్గర తీసుకెళ్ళారు ఆ పాండా. అంతే వాళ్ళ టీంలో, అంటే వాళ్ళు రోడ్ చేసిన టీంలో ఉన్నారు కదా, ఆ టీంలోకి ఆ పాండా అని అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. ఆ పాండా అయితే ఆ బాబా కడిగారు, ఏదేదో అవుతున్నారు, వామిటింగ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. దాని తర్వాత ఆ బాబా దగ్గర రమ్మని చెప్పారు. దాని తర్వాత ఒక నీళ్ళ టబ్లో ముంచిన తర్వాత ఆరికి లోపల వుల్ఫ్ ఇలాగ తిన్నట్టుండి అలాగే ఎక్స్ప్రెషన్ చేస్తారు. నీకు బయటకు వచ్చాడు, అంత పారిపోయిన తర్వాత మళ్ళీ రాత్రి అలాంటివి అయ్యాయి. దాని తర్వాత అది ఎప్పటికీ పాండాకు తెలిసిపోయింది అది ఇదని. దాంతో ఎలాగైనా చెయ్యాలని, అంతే పాండాకు తెలుసు ఆల్రెడీ అదే ఇదని, అదే పుట్టినక్కని. దాంతో హెల్ప్ చేయడానికి కొంచెం హెల్ప్ చేశారు. దాంతో ఆ బాబా వచ్చిన తర్వాత 1 మంత్ తర్వాత ఆ బాబా అన్నారు, ఆ పాండా అన్న ఈ బిమారీ సొల్యూషన్ ఏంటిది, ఈ జ్వరం సొల్యూషన్ ఏంటంటే
ఆ ఆ పొట్టునకి ఏ పొట్టునకి కేసింది ఆ పొట్టునకి ఆ ప్లేస్లోనే కెరాలి. అప్పుడే ఆ సొల్యూషన్ చెప్పదు. ఆ సొల్యూషన్ చెప్పిన తర్వాత ఇక వాళ్ళు ఇక మెల్లి టెన్షన్ అయిపోతాం, మెల్లి వెళ్ళకపోతే మెల్లి అడ్జస్ట్ చేసుకొని వెళ్ళారు. తర్వాత అక్కడ ఉంటే అస్సాం నుంచి ట్రెజర్ హంటర్స్ అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు పంపించారు. తర్వాత అక్కడ ఒక గువ్వ ఉన్నది. అంతే ఆ పొట్టు నాకు వచ్చింది కిరణానికి, మళ్ళీ ఏదో వాయిస్ అనిపించి పోయింది. దాని తర్వాత ఒక గువ్వ కనిపించింది ఆడికి కింద దిగిన తర్వాత. ఆ గవర్నర్కి వెళ్తే అదే డాక్టర్, ఎనిమల్ డాక్టర్ అక్కడ ఉన్నది. అక్కడ ఉంటే చెప్పింది, నువ్వు జంగల్ పాండా ఏటన్నది, జంగల్ అంటే అరువు కట్ చేసేస్తే నేను నీకు అరువు తీసేస్తే నీకు తీసేస్తాను. అది అన్నకి ఫస్ట్ నేను 100 years నుంచి ఈ అరువుకి రఖవాళీ చేస్తున్నది, అంటే వాచ్మెన్ అలాగా అంతే కాపాడుతున్నాయి ఈ అరువుకి. దాని తర్వాత కాపాడితే అరువు మళ్ళీ అన్న ఎందుకు నాకు చంపాలనుకుంటున్నావు అంతే, ఇంకేం చేశానని చెప్పారు. దాని తర్వాత ఆ అమ్మాయి అన్నదికి నువ్వు అరువు కట్ చేస్తున్నావు, నేచర్ కట్ చేస్తున్నావు అని చెప్తున్నాను. తర్వాత ఏంటంటారు, తర్వాత నీకు కెరాలి కదా రా నీకెడతానని. తర్వాత పొట్టినక్క అయిపోయిన తర్వాత కెరీ బాగున్నదికి అప్పుడు సౌండ్ వచ్చింది, అప్పుడు పారిపోన్నారు. దాని తర్వాత అస్సాము ట్రెజరాన్స్కి దొరికేశారు. అప్పుడు అరుణాచల్ ప్రదేశ్లోని పోలీస్ స్టేషన్ ఉన్నా కదా, ఆ పోలీస్ స్టేషన్లోని ఒక వుడ్ జైల్లోనే ఇస్తారు. దాని తర్వాత అదంతా చెప్పారు, ఈ డాక్టర్ అలాగని ఎలాగని చేశారు. తర్వాత పాండా అన్నారు కానీ వుల్ఫ్లో అందుకని శక్తిశాలి ఫిమేలే అందుకంట ఇది. చాలా ఫీమేల్ తర్వాత ఈరోజు ఎలాగైనా కాపాడాలి, నువ్వు పుట్టినకు అయిపోవాలి. అప్పుడు ట్రై చేస్తావు, అవ్వట్లేదు. ఆ రోజు అమావాస్య అయితే అప్పుడు మూన్ చూపించడానికి ట్రై చేశారు, కొట్టారు పాపం. అప్పుడు నేచర్ ఇచ్చిన పవర్స్. దాని తర్వాత పుట్టిన ప్రైస్ అన్ని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. దాని తర్వాత ఇద్దరును అంతే వాళ్ళందరూ చంపేశారు. తర్వాత ఆ బాబా వచ్చాడు. ఆ బాబా కాపాడడానికి అంతే ఏ చీక తప్పైపోయింది, మీరు వెళ్ళిపోండేక మాకు శాంతి ఇవ్వండి అన్నాడు. తర్వాత వెళ్ళిపోయినారు వాళ్ళిద్దరు. దాని తర్వాత అదే ఫీమేల్ ఉన్నా కదా, ఫీమేల్ చచ్చిపోయింది. ఈ స్టోరీ అంతే. ఇక బాయ్. ఇంకా వీడియోస్ కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టాటా.